జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు నరేంద్ర మోడీ గారి అభిమానులకు ఒక అద్భుతమైన శుభవార్త అయితే తీసుకువచ్చిన. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఎవరైతే మన ఛానల్కు ఆర్థిక సహకారం అందిస్తున్నారో, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకు సహాయం అందించే వాళ్ళ సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉండాలి. కేవలం అతి కొద్ది మంది మాత్రమే సహకారం అందించేదానికి ముందుకు వస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. మీ శక్తి మేరకు నెలలో ఒకసారి మన ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ బలోపేతానికి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ ఛానల్స్ ఉంటాయి, అలాగే ఈ జిహాదీ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకు మాత్రం కుప్పలు తెప్పలుగా ఫండింగ్ వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళ ఇష్ట ప్రకారం అబద్ధపు వార్తలని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మన దేశం కోసం, మన ధర్మం కోసం నిజాయితీగా మనం వార్తలు అందిస్తూ ఉంటే మన వాళ్ళకు చాలా మందికి సాయం చేయడానికి మనసు ఒప్పడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మా ఛానల్కి ఆర్థిక సహకారాన్ని అందించండి. స్క్రీన్ మీద వచ్చేసి QR కోడ్ ఉంటుంది. అలాగే కింద వచ్చేసి గూగుల్ పే, పేటిఎం నెంబర్లు ఉంటాయి. అలాగే కామెంట్ బాక్స్లో మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా మీకు పేమెంట్ చేయడం కుదరకపోతే అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, 1980లో స్థాపించబడినటువంటి మన భారతీయ జనతా పార్టీ ఇంతింతై ఒటిడింతై అన్నట్టుగా పెరుగుతూ వచ్చింది. భారతీయ జనతా పార్టీని ప్రారంభించినటువంటి తొలినాళ్లలో మన భారతీయ జనతా పార్టీని అటల్ బిహారీ వాజ్పేయి గారు, అలాగే లాల్ కృష్ణ అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు కాపాడుకుంటూ వచ్చారు. ఇక బీజేపీ రెండవ దశలో మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు కాపాడుతూ వస్తున్నారు. వీళ్ళంతా కూడా అటు పార్టీని కాపాడుకుంటా ఇటు దేశాన్ని కూడా సురక్షితంగా కాపాడుతున్నారన్నమాట. సరే, మన మోడీ గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. ఎప్పుడూ లేనిది మొదటిసారిగా 2014లో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. ఇకపోతే 2019లో 300 స్థానాలకు పైగా స్థానాలను కైవసం చేసుకొని అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేసింది. అయితే 2024లో మాత్రం బీజేపీ ఘోరంగా ఎదురు దెబ్బలైతే తినింది. 370 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నటువంటి బీజేపీ కేవలం 240 సీట్ల దగ్గరే ఆగిపోయింది. కనీసం మెజారిటీ స్థానాలైనటువంటి 273 సీట్లను కూడా దక్కించుకోలేకపోయింది. అందుకు కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఓవర్ కాన్ఫిడెన్స్, రెండోది వచ్చేసి కాంగ్రెస్ కూటమి ఫేక్ ప్రచారం. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే చాలామంది, ఎందుకంటే ఈ కరోనా టైంలో కావచ్చు, చాలా విషయాల్లో నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైనటువంటి పాలన అందించారు. కాబట్టి మోడీ గారి హవాతో ఈజీగా గెలిచిపోవచ్చు అని చెప్పేసి చాలామంది లైట్ తీసుకున్నారు. అవునా కదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని భావించినటువంటి కొంతమంది బీజేపీ నాయకులు కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవాలా. చెప్పే కదా, ఏదో మోడీ గారి హవాతో అటు ఈజీగా గెలిచిపోవచ్చులే అనుకున్నారు. ఒక పక్క మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు వంటి నాయకులు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఇతర నాయకులు చాలా వరకు సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ ఓటమి అయితే ఎదురైంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలా, మన తెలుగు రాష్ట్రాలు ఈసారి కొంతవరకు మంచి ఫలితాలను అయితే సాధించాయి. ఇటు ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. సరే, దీనికి తోడు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ ఫేక్ ప్రచారం ప్రారంభించడంతో భారతీయ జనతా పార్టీ 240 స్థానాలకే పరిమితం అయిపోయింది. అంటే కార్యకర్తలను పెద్దగా పట్టించుకోకపోవడమే అసలు కారణం అని చెప్పుకోవచ్చు. అవునా కదా? ఇప్పుడు మామూలుగా అయితే హిందీ బెల్ట్లో ఎక్కువ సీట్లు రావాలా, అట్లాంటిది ఈసారి మా తెలుగు రాష్ట్రాల్లో ముందుటి కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. చూడండి, ఆలోచించాడు ప్రతి ఒక్కరు కూడా. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా ఈసారి చాలా బిల్లులను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. కొన్ని విషయాలపైన కఠినంగా వ్యవహరించలేనటువంటి పరిస్థితి అయితే నెలకొనింది. కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేయాల్సిన అవసరం ఏర్పడింది అనమాట. ఎందుకంటే వీళ్ళకి సొంతంగా అంత బలం లేదు కదా. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో తీసుకొద్దాం అనుకుంటున్నటువంటి సంస్కరణలను నిలిపివేయాల్సి వచ్చిందన్నమాట. కానీ 2024 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఆత్మలోకనం చేసుకునిందన్నమాట. ఇకపోతే అప్పటి నుంచి ప్రతి ఎన్నికను కూడా సీరియస్గా తీసుకుంటా ముందుకు సాగుతుంది. అందుకే ఖచ్చితంగా ఓడిపోతామనుకున్నటువంటి హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఇకపోతే మహారాష్ట్రలో రికార్డు బ్రేక్ చేస్తా
80% స్ట్రైక్ రేట్తో 133 స్థానాలను సాధించింది. ఇక ఢిల్లీలో అయితే అత్యంత బలంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చూడండి, సరే ఇప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మొన్న మొదటి విడత ఎన్నికలు అయిపోయినాయి, ఇక రెండో విడత కొరవుండదన్నమాట. అయితే సరిగ్గా ఈ బీహార్ ఎన్నికల ముందు బీజేపీకి అతిపెద్ద శుభవార్త అయితే వచ్చేసింది. అదే కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. చూడండి, కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి డయు డామన్ అలాగే దాద్రా నగర్ హవేలీలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అది కూడా సామాన్యమైనటువంటి విజయం కాదు. చూడండి ఒకసారి, దాదాపుగా క్లీన్ స్వీప్ చేసి పారేసింది. మొదటగా డామన్ జిల్లాలో మొత్తం 16 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 15 జిల్లా పంచాయతీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఇకపోతే డామన్ మున్సిపల్ కౌన్సిల్ సీట్లు 15 ఉంటే వాటిలో 14 మున్సిపల్ కౌన్సిల్ సీట్ను మన బీజేపీనే గెలుచుకునింది. ఇక డామన్లో అయితే 16 సర్పంచ్ పదవులు ఉంటే వాటిలో 15 సర్పంచ్ పదవుల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక డయు విషయానికి వస్తే డయులో మొత్తం 8 జిల్లా పంచాయతీ సీట్లుంటే వాటిలో 8 కూడా గెలుచుకొని బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది అక్కడ. ఇక దాద్రా నగర్ హవేలీ విషయానికి వస్తే ఈ దాద్రా నగర్ హవేలీలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 26 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 పంచాయతీ సీట్లలో మన బీజేపీనే గెలిచిందనమాట. ఇక 15 మున్సిపల్ కౌన్సిల్ సీట్లలో ఎన్నికలు జరిగితే 15 మున్సిపల్ కౌన్సిల్ సీట్లో కూడా విజయం సాధించి బీజేపీ రికార్డ్ బ్రేక్ చేసింది. ఎందుకంటే ఆ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ అలాగే శరద్ పవార్కు చెందినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్సీపీ ఇవి బలంగా ఉన్నాయన్నమాట. పైగా ఆ ప్రాంతాలలో ముస్లిం జనాభా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండాలి. అయినప్పటికీ బీజేపీ అసలు అన్న రీతిలో విజయం సాధించి అక్కడ రికార్డును బ్రేక్ చేసింది. అంటే భారతీయ జనతా పార్టీ సత్తాను చూపించిందనమాట. కాబట్టి బీహార్ ఎన్నికల ముందు బీజేపీకి ఇది ఒక మంచి బూస్ట్ దొరికినట్టే అయిందనమాట. ఏమంటారా? ఎట్లుంది న్యూస్? సూపర్గా ఉంది కదా. చాలా రోజుల తర్వాత మళ్ళీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దీన్ని. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.